వంగపండును స్మరించుకుందాం రండి. జనన గాయకుడు వంగపండు ప్రసాదరావు 7వ వర్ధంతిని విజయవంతం చేయండి. పలాస వేదికగా వివిధ సంస్థల నాయకులతో కలిసి పిలుపునిచ్చిన అమ్మ రామకృష్ణ. ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక నిర్వహణలో కరపత్రం ఆవిష్కరణ. జన గాయకుడు వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మన నుండి దూరమై 6 ఏళ్లు పూర్తయిందన్న అతన్ని స్మరించుకుంటూ వర్ధంతి సభను నిర్వహించుకోవాలి అని ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక అధ్యక్షులు అమ్మ రామకృష్ణ అన్నారు. పలాస వేదికగా గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీన వంగపండు వర్ధంతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి అని తలపెట్టామని, కార్యక్రమంలో అన్ని రకాల జానపద కళలు ప్రదర్శన జరగాలి అనే గేయంతో ముందుకు వచ్చామని అన్నారు. వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు మాట్లాడుతూ కార్మికుల శ్రమ నుండి పుట్టిన పదమే జానపదమని, ప్రస్తుతం బూతు పదాలుగా మారుస్తున్నారు అని, దీనిని ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సంస్కృతి మండలి అసిస్టెంట్ మనోజ్, గిడుగు రామ్మూర్తి, జానపద కళాపీఠం కోరాడ లింగమూర్తి, ఉద్దాన ప్రాంత విద్యా అభివృద్ధి వేదిక అధ్యక్షులు కుర్రాయి శ్రీకాంత్, రంగవేదిక మరియు కింతాల శంకర్రావు, తూర్పు టీవీ చైర్మన్ రాపాక చిన్నరావు, మద్దిల రామారావు, కుత్తుం వినోద్, శ్రీధర్, పోతనపల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. జరిగే ఒక సంస్మరణ సభలో కవులు, కళాకారులు, అలాగే జానపద కళాకారులంతా పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుతున్నాం. నమస్సుమాంజలండి. నేను గిడుగు రామ్మూర్తి కళాపీఠం నుంచి తరపున ప్రతినిధిగా వచ్చాను. జనం నుండి వచ్చినటువంటి పదాలే ఈ జానపదాలు. మనిషి గొంతుకు నుండి వచ్చినటువంటి మంచి మాటలే ఈ జానపదాలు. మనిషిని చైతన్యపరిచే మాటలే మన ఈ జానపదాలు. అలాంటి మన అమ్మలాంటి కమ్మనైన ఈ జానపదాలని కాపాడుకునే బాధ్యత అనేది అందరిపైన, అన్ని సంఘాలపైన ఉందని మరొకసారి తెలియజేస్తూ, మనకి జరగబోయేటటువంటి ఈ ప్రజా గొంతుక ఆ కార్యక్రమంలో జరగబోయేటటువంటి మనకి ఆగస్టు 4వ తేదీన జరగబోయే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, మన ఉత్తరాంధ్ర జానపదాన్ని కాపాడి, ఏదైతే ఆ పదాలనేవి ఇప్పుడు వస్తున్నటువంటి పాటలన్నీ కూడా చాలా అశ్లీలతగా ఉన్నాయండి. వాటన్నిటినీ కూడా ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క సంఘాలకి ఉంది, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. దీన్ని అందరూ కూడా ఒక దృష్టిలో తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏవైతే జయప్రదం చేయాలో, ఏదైతే మన అశ్లీలతని పక్కకు తప్పించాలో, వీటన్నిటి కూడా ఆ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా హాజరవుతారని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం పెద్దలందరికీ కూడా నమస్సుమంజలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. కళాభివందనం. ప్రజల ఆశలు, ఆవేదనలే పల్లెపాటలు. వారి మనస్సు ఆకలింపు చేసుకోవటానికి అవి ఎంతో అవసరమని కార్మిక వర్గ మహానేత లెనిన్ గారు ఎప్పుడో ఈ ప్రపంచానికి సాటి చెప్పారు. మనది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్రలో అనేక మంది కవులు, కళాకారులు, గ్రామీణ కళాకారులు నడయాడినటువంటి నేల ఇది. అయితే ఉత్తరాంధ్ర అంటే వలసలాంధ్ర. చాలా కాలం నుంచి తరతరాలుగా బర్మా మొదలుకొని, కలకత్తా మొదలుకొని, అలాగే ఢిల్లీ మొదలుకొని అనేక ప్రదేశాలకి ఇక్కడి నుంచి వలసలు. అంటే మనం పేదవాళ్ళం. ఆ పేదవాళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతం. సపోజు వంగపండుకు ముందు బిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అవుతుంటే ఈ ప్రజలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. రార్ పిల్లడో ఓ బిల్లా ఎల్దుమా, టిక్కెట్ లేకపోతే టక్కరి చూపిస్తారార్ పిల్లడో ఓ బిల్లా ఎల్దుమా, నీకు బీడీలు లేకపోతే బియ్యం అమ్మి ఇస్తాను రార్ పిల్లడో ఓ బిల్లా ఎల్దుమా. ఈ ట్యూన్ తీసుకొని వంగపండు ప్రసాద్ గారు శ్రీకాకుళం ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి సమయంలో ఏం పిల్లడో ఎల్దా మోస్తవా, శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా, ఏం పిల్లో ఎల్దా మోస్తవా. ప్రజల మధ్యన నాలుకల మీద నడనటువంటి ఏవైతే ఈ వరుసలు, ఈ జానపదాలు ఇవి ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈ కవులు, కళాకారులు వంగపండు కానీ, సుబ్బారావు, పానిగ్రాయ్ కానీ, అలాగే వీధుల్లో ఆడుకున్నటువంటి చెక్క భజన తదితర బోనెలు కుండలు అంటే జమ్ము కథలు, అలాగే గంగిరెద్దులు, అలాంటి అనేక మంది కవులు, కళాకారులు ఈ ప్రజా సంస్కృతి దగ్గరికి తీసుకెళ్లారు ఈ జానపదుల్ని. కానీ ఈరోజు మన ఉత్తరాంధ్రలో ఏదైతే టీవీల్లో వీటిలో ఉందో, యూట్యూబ్లో వాటిలో వస్తున్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో మనం వినలేని, కనలేని, చూడలేని విధంగా ఉంది. దయచేసి ఉత్తరాంధ్ర సాహితీపరులారా, కళాకారులారా, మన ఉత్తరాంధ్ర గౌరవ మర్యాదలని కాపాడి ఈ కళా సంపదని మనం నిర్మించుకుందాం, కాపాడుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను చెప్తా ఉన్నాను. అలాగే ఏదైతే రేపు ప్రజా గొంతుక అనే నినాదంతో
కామ్రేడు వంగపండు ప్రసాద్ గారి యొక్క వర్ధంతిని నిర్వహిస్తున్నారు. ఈ వర్ధంతిలో అనేక మంది కవులు, కళాకారులు, సాహితీపరులు పాల్గొని ఈ ఉత్తరాంధ్ర సాహితీ గౌరవ మర్యాదల్ని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కొనియాడుతూ నేను విరమించుకుంటున్నాను. నా పేరు తామార సన్యాసరావు గారు. థ్యాంక్ యూ. నమస్కారం, కళాభివందనములు. అలాగే మా ఉత్తరాంధ్ర ప్రజా గొంతుకు నుండి జనగాయకుడు వంగపండును స్మరిస్తూ ఆగస్టు 4వ తేదీన సంస్మరణ సభ ఉంటుంది. అలాగే ఈరోజు కరపత్రం ఆవిష్కరణ జరిగింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉత్తరాంధ్రలో ఏదైతే పాట, మాట, ఆట ఉందో అది శ్రమలోంచి పుట్టుకొచ్చిన ఆ పాట, మాట, ఆటని ఈరోజు అశ్లీలంగా చూపించి ఉత్తరాంధ్ర పరువు తీస్తున్న కొంతమంది కళాకారులకి ఈ వేదిక నుండి ఒక్కటి చెప్పదలుచుకున్నాము. ఉత్తరాంధ్ర అంటే శ్రమజీవులు, శ్రమను నమ్ముకుని బతికేటోళ్ళు. ఆ శ్రమలోంచి పుట్టిన పాటను కూడా ఈవేళ దోపిడీ చేస్తుంటే ఇబ్బంది పడుతున్న సమయం ఇది. అందుకని మన జానపదాన్ని, మన సంస్కృతిని, మన ఆటని, మన పాటని మనం కాపాడుకుందామని, ఆ పాట ద్వారాగా నేర్చుకొని ప్రజల కోసం అదే పాటతో చైతన్యం పరిచిన వంగపండుని మరొకసారి స్మరించుకుందాం అందరం అని చెప్పి అదే ఆలోచనతో మరి ఈరోజు ఆ ప్రోగ్రాన్ని, సంస్మరణ సభని చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక ముందుకొచ్చింది. మరి అందరూ సహకరించాలి. మన కళల్ని, మన పాటని, మన జానపదాన్ని మనం కాపాడుకుందామని మీ అందరికీ ఒకసారి ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక నుండి వేడుకుంటూ ముగిస్తాను.